అమ్మో నాన్న అయ్యో వంశీ హే ఏంట్రా ఏంటి గోళ వంశీ నీకేం కాలేదు కదా చెప్పు నాన్న ఏంట్రా ఇంట్లో ఈ పిచ్చాట్లేంటి మన పిల్లలు మన ఇంట్లో ఆడుకోకపోతే వెళ్ళి పక్కింట్లో ఆడుకుంటారా? రేయ్ వంశీ ఏడవకురా ఏడవకు నాన్న ఏడవకురా వంశీ ఇటు చూడు ఏం కాదులే ఏం కాదు నాన్న వాడు చిన్నపిల్లాడు ఏదో తెలియక ముట్టుకున్నాడు ఆటాడుతూ ముద్దు పెట్టుకోవాలి అనుకున్నాడు దానికే వంశీ రేయ్ వంశీ చెప్పాను కదా ఏడవద్దని ఏడవకు సరేనా? వంశీ ఊరుకో నాన్న ఏం లేదు సరేనా ఊరుకో ఏం కాదు ఊరుకో నాన్న ఏడవకు కంగారు పడుకో ఏం కాదు సరేనా రండి రండి సార్ రండి. అడ్రస్ బాగానే గుర్తుపట్టారే, తొందరగానే వచ్చేసారే. రండి కూర్చోండి. అక్కర్లేదు. ఇక్కడ కనకరాజు ఎవరు? కనకరాజు అనేవాళ్ళు ఎవరూ లేరే ఇక్కడ. నా పేరు రంజిత్తు, సార్ పేరు వరప్రసాదు. ఇక మేడం పేరుతో మీకు అవసరం లేదనుకుంటాగా. మరి మా ఇంటికి ఓనర్ అంటూ నోటీసులు పంపించింది ఎవరు? మీ ఇంటి ఓనర్ ఎవరు ఏంటి? మీరే కదా. మరైతే ఈ పేపర్లేంటి? అవన్నీ ఉత్తివే, హుళక్కే, డమ్మీ పేపర్ సార్. అవి పంపితే మీరు ఎలా రియాక్ట్ అవుతారో అని పంపించాం. ఏంటి తమాషాగా ఉందా? అసలు మీరెవరు? ఏం కావాలి మీకు? అలా కోప్పడకండి సార్. కోపం వల్ల ఏ సమస్యకు సమాధానం దొరకదు. అందువల్ల కోపం వదిలేసి కామ్గా మేము చెప్పింది చేశారనుకో, మీ జీవితం ప్రశాంతంగా ఉంటుంది. మాకు మీ ఇంటి మీద ఎలాంటి ఆశ లేదు. మీ ఇంట్లోంచి ఆ రాణి వాళ్ళని వెళ్ళగొట్టండి చాలు. మీ జీవితానికి ఎలాంటి ఇబ్బంది కలగదు. వాళ్ళని నేనెందుకు పంపించాలి? అయినా మీరు చెప్పింది నేనెందుకు వినాలి? వినాలి, ఎందుకంటే మీకు వేరే ఆప్షన్ లేదు కాబట్టి. వాళ్ళని మీరు వెళ్ళగొట్టలేదే అనుకో, కనకరాజు పేరు మీద పేపర్లు పుట్టినట్లే మా రంజిత్ పేరు మీద కూడా పేపర్లు పుడతాయి. అప్పుడు తను ఆ ఇల్లు నా ఇల్లు అని కేసు వేస్తాడు. కేసు వేస్తే అయిపోతుందా? మీరు వేయగానే చెల్లుతుందా? దేశంలో న్యాయం గొడ్డుపోయిందా? అయ్యయ్యో, కంగారెందుకు? న్యాయమే ఖచ్చితంగా గెలుస్తుంది. కోర్టులో మీరే గెలుస్తారు. ఆ ఇల్లు మీకే దక్కుతుంది. నేనేమీ కాదండం లేదే. కానీ ఎప్పటికీ పోనీ నేను చెప్పనా? ఆ పేపర్లు తప్పువి,
డూప్లికేట్వి అని ప్రూవ్ చేయడానికి మీరు కోర్టు చుట్టూ తిరిగి తిరిగి మీ కాలికున్న చెప్పులు అరిగిపోయేంత వరకు, మీ ఒంట్లో ఓపిక నశించిపోయేంత వరకు, మీకు మీ ఇంటి మీదనే చివరికి విరక్తి వచ్చేంత వరకు సమయం పడుతుంది. మీరంత ఖాళీగా ఉండి కోర్టు చుట్టూ తిరగడానికి ఓపిక ఉంది అంటే రండి. పైగా ఫైనల్ జడ్జిమెంట్ వచ్చే వరకు ఆ ఇల్లు అలానే ఉంచుతారా అంటే ఉంచరు, సీజ్ చేస్తారు. అప్పుడైనా వాళ్ళు ఖాళీ చేయాల్సిందేగా. చూడండి, మీరు తెలివైన వాళ్ళని నేను అనుకుంటున్నా. బాగా ఆలోచించి మంచి నిర్ణయమే తీసుకుంటారని అనుకుంటున్నాను. ఆ రాణి వాళ్ళు ఎప్పటి నుంచో మా ఇంట్లో ఉంటున్నారు, చాలా నమ్మకంగా ఉంటున్నారు. అలాంటి వాళ్ళని మీరు చెప్పారని ఎలా పంపిస్తాను? సరే, ఎప్పటి నుంచో ఉండే వాళ్ళని పంపించకపోతే కొత్త వాళ్ళని పంపించేయండి. అదే, మీకు రాణి వాళ్ళని ఇంట్లో నుంచి పంపించడం ఇష్టం లేకపోతే పర్వాలేదు, కానీ కొత్తగా ఇంట్లో ఉంటున్న జాన్సన్ మాత్రం పంపించేయాల్సిందే. అలా చేస్తే మీ ఇల్లు మీదే. తన ఇంట్లోంచి పంపిస్తే మీకేం వస్తుంది? మీకేం లాభం? ఏం లాభం అంటే 7 కొండలు. కొన్నిసార్లు ఏం లాభం ఇవ్వని సంతోషం ఆత్మ సంతృప్తితో వస్తుంది. ఓకే, ఇది మీకు మంచి చేసే ఒక హెచ్చరిక అనుకోని నిర్ణయం తీసుకోండి. ఏడవకు నాన్నా. ఏమైంది? ఏం కాలేదు కదా? ఏడ్వకు వంశీ, పిక్తాత ఏం కొట్టలేదు కదా. తనలా చేయి విదిలించేసరికి నువ్వు భయపడి కింద పడిపోయావు. కింద పడినప్పుడు ఏమైనా దెబ్బలు తగిలాయా నాన్నా? ఏది ఇటు చూడండి. మరెందుకు ఏడుస్తున్నావు? అలా ఏడవకూడదు కదా. ఏరా, ఇంకా ఏడుస్తూనే ఉన్నావా? ఇంత చిన్న విషయానికి ఏడిస్తే ఎలారా? అలా అనుకుంటే మీ బిగ్ తాతయ్య మమ్మల్ని ఎన్నిసార్లు అరుస్తాడో తెలుసా? సరే, మీ ఫేవరెట్ హీరో ఎవరో చెప్పు. మహేష్ బాబు. మరి మహేష్ బాబు సినిమాల్లో ఎంత ధైర్యంగా ఉంటాడో తెలుసు కదా. నువ్వు కూడా అలానే ఉండాలి, ఓకే? చిన్న చిన్న విషయాలకి ఆడవకూడదు. ఒకసారి మహేష్ బాబు డైలాగ్ చెప్పు. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దు వాడే పండుగ. వెరీ గుడ్. ఇదిగో, ఈ డబ్బు తీసుకుని మీ చంద్రం ఫ్రెండ్తో ఐస్ క్రీమ్ తెచ్చుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్. కమలా, నువ్వేం బాధపడకు. నాన్న ఈరోజు కాకపోయినా రేపైనా పిల్లల్ని ప్రేమగా దగ్గరికి తీసుకుంటాడని నా నమ్మకం. నేనిప్పుడు ఏమీ అనలేదు, ఏమీ అడగలేదు కదండి. నువ్వేమీ అనుకున్నా, ఎంత అణుచుకుంటున్నావో, మనసులో ఎంత మదన పడుతున్నావో నాకు అర్థమవుతుంది. నాన్న పిల్లల్ని ప్రేమతో ఎప్పుడు దగ్గరికి తీసుకుంటారా అని నువ్వెంతలా ఎదురు చూస్తున్నావో కూడా నాకు తెలుసు. అందుకే నువ్వు అడక్కపోయినా చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి చెప్తున్నాను. ఏ మనిషి అయినా అంత తొందరగా ఒక్కసారిగా మారరు. వాళ్ళకి కొంచెం సమయం ఇవ్వాలి. వాళ్ళలోని మార్పు కోసం మనం ఓర్పుగా ఎదురు చూస్తూ ఉండాలి. పాల సముద్రంలో కూడా మొదట విషమే పుట్టింది. అయినా కూడా పట్టు వదలకుండా మదనం చేస్తేనే అమృతం పుట్టింది. ఆయన మనసులో కూడా వీళ్ల పట్ల ద్వేషం, అసహ్యం పోయి ప్రేమ, ఆప్యాయత జనించే రోజు త్వరలోనే వస్తుందని నా నమ్మకం. ఆ రోజు కోసం నేను ప్రయత్నం చేస్తూనే ఉంటాను. ఇవాళ స్వీటీ, వంశీల్ని గొంగళి పురుగులను చూసినట్టు అసహ్యంగా చేదరించుకున్న ఆయనతోనే రేపు వాళ్లే రంగురంగుల సీతాకోక చిలుకలు అని ఫీల్ అయ్యేలా చేస్తాను. నన్ను నమ్ము.
శ్రీధర్ బాబు, శ్రీధర్ బాబు, సార్ ఎక్కడున్నాను రండి సార్. ఆ కనకరాజు ఎవరో కనుక్కున్నారా సార్? వాడి గురించి నాకెందుకులే గాని మీరు అర్జెంటుగా ఇల్లు ఖాళీ చేసి బయటికి పండి. ఏంటి సార్ మీరు అనేది? అవును, అర్జెంటుగా ఇల్లు ఖాళీ చేసేయండి. అదేంటి సార్, ఎందుకలా అంటున్నారు? నేను ఇల్లు అమ్ముతున్నాను. ఏమైంది సార్? ఇంతకు ముందే ఎవరో ఏజెంట్ వచ్చి గొడవ చేస్తే ఇల్లెందుకు అమ్ముతానని అన్నారు, ఇంతలోనే ప్లేట్ మార్చేశారు. ప్లేటు మార్చినా గ్లాసు మార్చినా నా ఇష్టం అయ్యా, నేనేమైనా అంటాను. నా ఇల్లు నాకు ఎప్పుడు అమ్మాలనిపిస్తే అప్పుడు అమ్ముతాను. ఇప్పుడు మంచి రేట్ వచ్చింది, అందుకే అమ్మేస్తున్నాను. సార్ ఇల్లు మీ ఇష్టం, ఎప్పుడైనా అమ్ముకోండి, కాదని మేము చెప్పం. కానీ ఇలా సడన్ గా వచ్చి ఇల్లు ఖాళీ చేయమంటే ఎలా చెప్పండి? ఇప్పుడు చెప్తే ఇప్పుడే చేయమని కాదమ్మా, ఒక వారం రోజులు టైం ఇస్తున్నాను, ఈ లోపు చేయండి. మరి వారం రోజుల్లో అంటే ఎలా సార్? ముందే చెప్పాలి కదా. ఇప్పటికిప్పుడు వారం రోజులే టైం అంటే ఎలా సరిపోతుంది? ముందే ఏం చెప్పాలమ్మా? మీరు అన్ని ముందు చెప్పినట్టే చేస్తున్నారా? మీ ఇద్దరు ఉంటానంటే ఇల్లు అద్దెకిచ్చాను, కానీ మీరు ఎవరెవరినో ఇంటికి తీసుకొచ్చి పెట్టుకున్నారు. మేమెవరిని తీసుకొచ్చి పెట్టుకున్నాం సార్? ఈయన మా తాతయ్య, నన్ను చూసి వెళ్ళడానికి వచ్చాడు, 2 రోజుల్లో వెళ్ళిపోతాడు. ఈవిడ మా అక్క, మాతోనే ఉంటుంది. అదే అమ్మా, ఈ అమ్మాయిని తీసుకొచ్చి పెట్టుకోలేదా? నాకు చెప్పారేంటి ఆ అమ్మాయి ఉంటుందని? అంటే నన్ను ఇంట్లో నుంచి పంపించడానికి ఎవరో ట్రై చేస్తున్నట్టున్నారు. ఓహో, మీరు ఇల్లు ఖాళీ చేయమంటుంది అమ్ముకోవడానికి కాదు, మేడం గారు మా ఇంట్లో ఉంటున్నారని వాళ్ళకి ఇష్టం లేదు ఖాళీ చేయమంటున్నారా? మరి డొంక తిరుగుడు మాటలు ఎందుకండి? డైరెక్ట్గా చెప్పొచ్చు కదా. ఏంటి, మా అక్క ఉంటుందని ఇల్లు ఖాళీ చేయమంటున్నారా? ఎందుకు సార్? మా అక్క వల్ల మీకొచ్చిన ఇబ్బంది ఏంటి? తనుంటే మీకేంటి ప్రాబ్లం? మీతో తీరిగ్గా కూర్చొని మాట్లాడేంత టైం నాకు లేదు, అవన్నీ చెప్పాల్సిన అవసరం నాకు లేదు. మీరు డైరెక్ట్గానే చెప్పమన్నారు కదా, అయితే వినండి. వారం రోజుల్లో ఈ ఇల్లు ఖాళీ చేసేయండి, లేదా ఆ అమ్మాయిని ఇంట్లో నుంచి పంపించేయండి. సరే సార్, మీకు నా వల్ల ఇబ్బంది అంటే నో ప్రాబ్లం, నేను వెళ్ళిపోతాను. అక్క నువ్వు వాగు. ఏంటి సార్ మీరు అనేది? మా అక్కని పంపించడం ఏంటి? అది చెప్పడానికి మీరెవరు? మా అక్క ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడ మాతోనే ఉంటుంది. అయితే ఇల్లు ఖాళీ చేయండి. చేస్తామండి, మీరు చెప్పగానే చేస్తామా ఏంటి? మేం వెతుక్కోవాలి కదా, మాకు దొరకగానే చేస్తాం. మీ ఇల్లు పట్టుకుని వేలాడతామా ఏంటి? రాణి, ఇంకెక్కడ ఇళ్ళు లేవా ఏంటి? అదంతా నాకు తెలీదమ్మా, మీరు వెతుక్కుంటారో లేదో నాకు అనవసరం. నేను మీకు ఇద్దరికనే ఇల్లు ఇచ్చాను, మీరు ఎవరినో తీసుకొస్తే నేనెందుకు ఊరుకుంటాను? మొన్నేమో ఎవరో చిన్న బాబుని తీసుకొచ్చి 15 రోజులు ఇంట్లో ఉంచుకున్నారు. అసలు ఏమనుకుంటున్నారు, ఇది ఇల్లా సత్రమా? అయ్యా, నా మనవరాలు ఇప్పుడు ప్రెగ్నెంట్, 4వ నెల. చూసిపోదామని వచ్చాం. చుట్టం చూపుగా వచ్చిన వాళ్ళు 2-3 రోజులుండి వెళ్ళిపోతాం. దానికి ఇల్లు ఖాళీ చేయమంటే ఏంటి సార్? తాతయ్య నువ్వు బాగు. వాళ్ళ బాధ నువ్వుంటున్నావని కాదు, వాళ్ళకి నీతో సంబంధం లేదు. ఇదిగో చూడండి సార్, మేడం ఎక్కడికి వెళ్ళరు, మేము ఇల్లు ఖాళీ చేస్తాం. కానీ చేసే వరకు మేడం గారు మాతో పాటు ఇక్కడే ఉంటారు. మిమ్మల్ని ఎవరో బెదిరించుంటారు, అది మాకు అర్థమవుతుంది. అందుకే మీరు వాళ్ళకి భయపడి కాసేపట్లో మాట మార్చేశారు. అవును, నన్ను బెదిరించారు, నేను భయపడ్డాను, ఒప్పుకుంటున్నాను. చాలా. మరి నువ్వెందుకు? ఏం కూసావరా? శ్రీధర్, శ్రీధర్ ఆగు. శ్రీధర్, రేయ్, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడితే ఇక్కడే చంపేస్తాను. అవునరా, అంటాను, ఇంకా ఎక్కువ అంటాను. ఏం చేస్తావు? అనరా, చూస్తాను. శ్రీధర్, ఆగు, నా మాట విను. అసలు ఏం మాట్లాడుతున్నారండి మీరు?
వయసు రాగానే సరిపోదు, బుద్ధి జ్ఞానం ఉండద్దా? రాణి వదిలేసే. ఏంటక్క వదిలేసేది? ఇష్టానుసారంగా నోరు పారేసుకుంటూ ఉంటే ఊరుకుంటారా ఏంటి? నువ్వు అసలు మనిషివా పశువా? బంగారం లాంటి తల్లిని పట్టుకొని అంత మాట అంటావా? తాతయ్య ప్లీజ్ మీరు ఆగండి. నువ్వు అసలు వెళ్ళరా ఇక్కడి నుంచి. రేయ్, నా ఇంట్లోంచి నన్నే వెళ్ళబట్టావురా? వెళ్ళమండం కాదురా, మెడపట్టి బయటికి గంటేస్తాను. శ్రీధర్, శ్రీధర్ ఆగు. నువ్వు ముందు లోపలికి వెళ్ళు. వెళ్ళు. రేయ్, నిన్ను. ఏ శ్రీధర్, 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 ఆగు. శ్రీధర్ ప్లీజ్ కింద పడే. శ్రీధర్, తాతయ్య శ్రీధర్ని లోపలికి తీసుకెళ్ళండి. శ్రీధర్, వెళ్ళు. లోపలికి వచ్చే. వెళ్ళు. చెప్పిన మాట విను. దా. సార్ మీరు రేయ్. వెళ్ళండి. నన్నే కొడతావు కదూ? నీ అంత చూస్తానురా. ఏంట్రా నువ్వు చూసేది? పోరా. నువ్వెలా ఇంట్లో ఉంటావో చూస్తా. అందరినీ మెడబట్టి బయటికి గెంటపోతే నా పేరు మార్చుకుంటా. హే, నువ్వు పేరు మార్చుకోవడం కాదురా, నేనే నీకు అడ్రస్ లేకుండా చేస్తాను. యూజ్లెస్ ఫెలో, పోరా ఇక్కడి నుంచి. వెళ్తానురా, వెళ్తాను. మీ అందరి సంగతి తెలుస్తా. వెళ్ళరా, వెళ్ళు. వెళ్తానురా. పెద్ద సన్నాసిలా ఉన్నాడక్క. చెప్పు తీసుకుని కొట్టాల్సిందే. ఊరుకో రాణి, వదిలేసి. ఏంటక్క వదిలేసేది? వాడన్న మాటలకు మండిపోతుంది. నువ్వు ఆపకపోతే ఇక్కడే పాతి పెట్టేసేదాన్ని. నువ్వురా రాణి, ఇంక పదండి లోపలికి. పదండి. ఏయ్, నీ అంత చూస్తానురా. శ్రీధర్ పద. శ్రీధర్, ఆవేశపడకు, ఆగు. శ్రీధర్, నువ్వు అనవసరంగా తొందరపడ్డావు. అతని మీద చేయి చేసుకోకుండా ఉండాల్సింది. వాడేమన్నాడు విన్నారు కదా మేడం? అలాంటి వాడిని ఏం చేయాలి? కొట్టడం కాదు, చంపేయాలి వాడిని. ఈ ఆవేశమే వద్దు అంటున్నాను. రోడ్డు మీద కుక్కలు మొరిగాయని మనం పట్టించుకుంటావా? ఇది కూడా అంతే. వాడేదో అన్నాడని మనం వాడి మీద చేయి చేసుకున్నంత మాత్రాన ఏం సాధిస్తాం చెప్పండి? అంటే ఏంటక్క? వాడిని నేమంటున్నా మేం పట్టించుకోకూడదా? వాడి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడితే మనం చేతకాని వాళ్ళలా చేతులు ముడుచుకుని కూర్చోవాలా? కూర్చోక ఇప్పుడు ఆవేశానికి వెళ్ళి అతన్ని కొట్టారు. అతను ఇప్పుడు పోలీస్ కేసు పెడితే పెట్టనివ్వక్క. మన తప్పు లేనప్పుడు ఎందుకు భయపడాలి? అంతగా కేసు పెడితే ఒక ఆడదాని ఆత్మాభిమానం, పరువు కాపాడడానికి నా మొగుడు జైలుకెళ్లాడని గర్వంగా చెప్పుకుంటా. అంతేగాని ఇంత జరిగాక కూడా చీమ కుట్టినట్టు చలనం లేకుండా ఎలా ఉంటా? అలాంటి వాణ్ణి కొట్టినందుకు నా మొగుడు మగాడు అని గర్వంగా చెప్పుకుంటాను. ఒక ఆడపిల్లగా ఆ ప్లేస్లో నువ్వే కాదు, వేరే ఏ ఆడపిల్లున్నా సరే నా మొగుడు చేసింది కరెక్టే అంటాను. రాణి, ఇప్పుడు పౌరుషాలకి పోయే టైం కాదు. నాకు అతని ఇంటెన్షన్ ఏంటో అర్థమైంది. నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టి ఒంటరిదాన్ని చేయాలని అనుకున్నాడు. దాని వెనక ఎవరున్నారో ఏంటో తెలీదు, కానీ ఇప్పుడు ఇంత గొడవ అయ్యేసరికి ఖచ్చితంగా మిమ్మల్ని కూడా ఏదో ఒకటి చేయాలని అనుకుంటాడు. ఇప్పుడు ఆ ఓనర్ ఖచ్చితంగా శ్రీధర్ మీద కేసు పెడతాడు. కాదు, పెట్టిస్తారు. శ్రీధర్ని అరెస్ట్ చేసే లోపే నేను యాంటిసిపేటరీ బెయిల్ తీసుకురావాలి. ఈరోజు ఆదివారం, సెలవు. అన్నీ తెలిసే దెబ్బ కొట్టాలని చూశారు. సరే, మన తప్పు లేదు కాబట్టి నేను బెయిల్ ట్రై చేస్తాను. నేను వెళ్ళొస్తానా? ఇప్పుడెక్కడికక్క? జడ్జి గారిని కలిసి వస్తాను రాణి. ఇప్పుడు అంత అర్జెంటుగా వెళ్లాల్సిన అవసరం లేదులే అక్క. అలా అంటావేంటి రాణి? వాళ్ళు కేసు పెడితే మీ ఆయన్ని స్టేషన్కి తీసుకెళ్తారు, అది మాత్రం పక్కా. అందుకే నేను వెళ్ళి బెయిల్ కోసం ట్రై చేస్తాను. సరే అక్క. రాణి, నేనొచ్చే వరకు శ్రీధర్ ఎలాంటి పిచ్చి పని చేయకుండా చూడు. నా మీద మీకు ప్రేమ, అభిమానం ఉందని తెలుసు. నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా, ఎవరు రెచ్చగొట్టినా సరే మీరు కామ్గా ఉండండి, తొందరపడద్దు. తాతయ్య, కాస్త శ్రీధర్ని కనిపెట్టుకుని ఉండండి. మీరున్నారన్న ధైర్యంతో వెళ్తున్నాను. సరే అమ్మా, నేను చూసుకుంటా. నువ్వు నిశ్చింతగా వెళ్ళరా. సరే. నువ్వు జాగ్రత్త అక్క. సరే రాణి. ఎవరమ్మా ఇదంతా చేస్తుంది? ఝాన్సీ మీద అంత పగ ఎవరుకుంటుంది?
అంత మంచి అమ్మాయి మీద కూడా కోపం పెంచుకునే వాళ్ళు ఉంటారా? మంచి అందరికీ నచ్చదు కదా తాతయ్య. ఆ మృణాల్ని చేస్తుందో ప్రియాంక చేస్తుందో తెలియదు కానీ అక్కని ఇబ్బంది పెట్టాలి అని చూస్తున్నారు. మృణాళిని అంటే ఆ లాయరే కదమ్మా? అవును తాతయ్య. ఆవిడైతే నిజంగా కేసు పెట్టించినా పెట్టిస్తుంది. నువ్వు జాగ్రత్తగా ఉండాలమ్మా. మ్మ్. ఈ అన్న ఇప్పుడు చేస్తున్నాడేంటి? ఎవరు? అదే ఆ టోలీచక్ పోలీస్ స్టేషన్లో ఉంటాడే కానిస్టేబుల్ శంకర్ అన్న. ఓ అవునా? ఎందుకో లిఫ్ట్ చేసి మాట్లాడు. హలో, నేను టోలీచౌకి పోలీస్ స్టేషన్ నుంచి కానిస్టేబుల్ శంకర్ని మాట్లాడుతున్నాను. తెలుసన్నా, ఏంటి విషయం? మొన్న మీ సార్ కేసు వాదించింది కదా లాయర్ అమ్మ, నువ్వు మేడం మేడం అంటూ తన గురించి చెప్పావు. ఝాన్సీ మేడం. ఇప్పుడు ఆ మేడం గురించి ఎందుకన్నా? ఏం లేదు, ఎవరో మా స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు, ఇంటి ఓనర్పై హత్యాయత్నం అని. కంప్లైంట్ వేరే అతని మీదైనా ఆ మేడం పేరు పదే పదే పలుకుతుంటే నువ్వు గుర్తొచ్చావు, అందుకే నీకు ఫోన్ చేశాను. అవునా? కంప్లైంట్ ఫైల్ అయిందన్నా? లేదు, ఆ ఏరియా మా స్టేషన్ అండర్లోకి రాదు అని మా ఎస్ఐ పంపించేశాడు. అది మీ స్టేషన్ పరిధిలోకి వస్తుందంట. వాళ్ళిప్పుడు మీ స్టేషన్కే వస్తున్నారు. మా స్టేషన్కా? అవును, ఆ విషయం చెప్దామనే నీకు ఫోన్ చేశాను. సరేనా, థ్యాంక్ యూ, నేను చూసుకుంటా అన్నా. సరే ఉంటాను. సరే అన్నా, ఉంటాను. ఏమైంది మాధవ్ గారు? ఝాన్సీ మేడం వాళ్ళ గురించి ఏమైనా అయిందా? మేడం గురించి కాదు, వేరే అతని గురించి అన్నాడు. సరే, ముందు లోపలికి వెళ్దాం పద. రా. ఎక్స్క్యూజ్ మీ ఎస్ఐ గారు. చెప్పండి, ఏంటి విషయం? నా ఇంట్లో రెంట్కుంటున్నవాడు ఇల్లు ఖాళీ చేయమన్నందుకు నన్ను కొట్టాడు. అమ్మా రాణి, ఇప్పుడు ఎలా అమ్మా? సమయానికి ఝాన్సీ కూడా లేదు, ఏం చెయ్యాలి? మీరు కంగారు పడకండి తాతయ్య, నేను ఝాన్సీ అక్కకి ఫోన్ చేస్తాను. చెప్పండి మాధవ్ గారు, ఏంటి విషయం? మా ఎస్ఐ గారు ఆ శ్రీధర్ని అరెస్ట్ చేయడానికి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళారు.